కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్కి వెళ్ళి ఇప్పుడు చూసినా మనకు ఏముంటుంది అక్కడ, మిలియన్స్ ఆఫ్ హౌసెస్ బూడిద ఉంటుంది, అంతే బూడిద ఉంటుంది. మరో ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ఓ పెద్ద ఆయన 90+ ఇయర్స్ 53 మిలియన్స్ పెట్టి ఇల్లు తీసుకున్నాడు. 6 నెలలే కదా ఇన్సూరెన్స్, చల్తా నడుస్తుందిలే అనుకున్నాడు, తీసుకున్నాడు. తర్వాత ఏమైందంటే ఇన్సూరెన్స్ లేదు, మొత్తం బూడిదైంది. ఎంతసేపట్లో అనుకుంటారు? కొన్ని యుగాలు పట్టిందా, కొన్ని సంవత్సరాలు పట్టిందా? లేదు, చాలా తక్కువ సమయంలోనే. కాబట్టి ఆ రీతిగా ఇజ్రాయెల్ దేశంలో కూడా, మరి ఇజ్రాయెల్ ఈజ్ ద ప్రిడామినెంట్లీ అగ్రికల్చరల్ కంట్రీ కదా, మరి లైక్ ఇండియా లాగా మరి నిస్సారమైనటువంటి పరిస్థితి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశం, అలాంటి ప్రదేశంలో మరి ఆ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇలాంటి సందర్భంలో మరి ఈ యొక్క ప్రవక్త వచ్చి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఎంకరేజ్ చేస్తున్నాడు. దేవుని వాక్యం చేత పట్టుకొని ఏమని ఎంకరేజ్ చేస్తున్నాడంటే, మరి ఇవన్నీ తినేసి విడిచిపెట్టి ఏమీ లేదు అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? 2:25 మనం చదివాం కదా, మిడతలు తినివేసినటువంటి దానిని ఏమంటున్నాడు? ఐ విల్ రెస్టోర్ టు యూ ద ఇయర్స్ దట్ ద లోకస్ట్ హ్యాడ్ ఈటన్. 2:25లో ఉంటుంది, ఇయర్స్ టుగెదర్.